హాయ్ అండి. అందరికీ నమస్తే. హైదరాబాద్ ఆశ్రమానికి వెళ్ళున్నామని చెప్పాను కదండీ! ఇది రెండవ రోజు. పొద్దున్నే 4:00 లేచి రెడీ అయిపోయామండి. స్నానాలు చేసేసి 6:30కి మెడిటేషన్ సత్సంగం ఉంటుంది. అక్కడికి వెళ్ళడానికి 4కి లేచి రెడీ అయిపోయి క్యాంటీన్‌లో టీ తాగేసి, మా వారైతే వైట్ అండ్ వైట్‌లో రెడీ అయిపోయి మెడిటేషన్ హాల్‌లోకి వెళ్తున్నారు. ఇదేనండి మెడిటేషన్ హాలు. వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అయినటువంటి కన్హా శాంతివనం అంటారు. ఫోన్‌లో చూసేదాన్నండి ఇది. ఇక్కడికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు చూస్తానా అని నిజంగా చాలా అనుకునేదాన్ని. అసలు వెళ్తానో, వెళ్ళనో అని కూడా అనుకునేదాన్ని. కానీ ఎట్టకేలకి సెకండ్ టైం నేను రావడం. లాస్ట్ టైం వచ్చినప్పుడు వీడియోస్‌లో చేయలేదు నేను. ఈసారి వీడియో చేసుకోవాలి. అది అలా గుర్తుగా ఉండాలి నాకని అది పనిగా వీడియో తీసుకున్నాను. చూసారా చుట్టూరు రౌండ్‌గా ఆ బ్లాక్స్ అన్నిట్లో గూడా పక్క, పైన, కింద కూర్చొని మెడిటేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సత్సంగం అయిపోయిన తర్వాత పిల్లల దగ్గరికెళ్ళి వాళ్ళకి స్నానాలు చేపించి, రెడీ చేసి, టిఫిన్ చేసి యాత్రా గార్డెన్‌కొచ్చేసామండి. యాత్రా గార్డెను చూసారా ఇక్కడ ప్రతి ఒక్క ప్లేసు అంత బావుంటది. ప్రతి ప్లేసు ఇంపార్టెంటే. వాటిల్లో కొన్ని వీడియోస్ తీశాను. స్పేస్ సరిపోదని కొన్ని ఇందులో పెట్టున్నాను. ఇది మాస్టర్ గారు బాబూజీ మాస్టర్ గారి విగ్రహం అండి. చాలా పెద్దది. చుట్టూరు ఇలాగా మెట్లులాగా కట్టి మధ్యలో మాస్టర్ గారి చుట్టూ ఈ విధంగా చేసి చాలా పెద్ద విగ్రహం అండి ఇది. శ్రీ రామచంద్రాజీ మా మాస్టర్. ఇక్కడ పిల్లలు రౌండ్‌గా చూస్తూ తిరుగుతూ ఉన్నారు. ఆ రౌండ్ చుట్టూరు మాస్టర్ గారి చుట్టూరు ఎలా ఉందా అని చెప్పని అది వీడియో తీశాననమాట. మీరు చూడండి ఎంత పెద్ద విగ్రహమో. అక్కడ ప్లేస్ కూడా చుట్టూరు అంత బాగా అందంగా తీర్చిదిద్ది పెట్టున్నారండి. ఎంతసేపైనా ఉండాలనిపించేంత గొప్పగా ఉంది అక్కడ అసలంతా. చుట్టూరు ఇలా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి. ఎంత పెద్ద విగ్రహం. పిల్లలు ఎంత చూసారండి మాస్టర్ గారి విగ్రహాన్ని. ఇక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇంకా వాళ్ళైతే గోల చేస్తూ ఉన్నారు మమ్మల్ని పార్కుకి తీసుకెళ్ళమని. అందుకని ఇక్కడ చూసుకొని వెళ్దాము అని చెప్పాను. ఇంకా ఇక్కడే ఉన్నాము పార్క్ దగ్గరికి తీసుకెళ్ళలేదని ఇద్దరు మొహాలు చూడండి. అబ్బో! ఇద్దరు మొహాలు ఎలా మార్చుకొని ఇంకెప్పుడు తీసుకెళ్ళేదని రచ్చ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళని పార్క్ దగ్గరికి తీసుకెళ్ళాము. ఆ వీడియో రేపు చేస్తానండి. ఇవాల్టి వీడియో అయితే ఇదేను. చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.